శాంతి భద్రతల విషయంలో ఏపీ బీహార్ను మించిపోయిందని వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కడపలోని పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల మీద ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని అన్నారు. తప్పుడు కేసులపై హైకోర్టు వార్నింగ్ ఇచ్చినా పోలీసుల్లో మార్పు రాలేదని మండిపడ్డారు. బాలకృష్ణనే అసలైన సర్టిఫైడ్ సైకో అని, అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు కోసం బ్రీత్ అనలైజర్ పెట్టాలని రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ప్రజలకు మేలు జరగలేదని ఎద్దేవా చేశారు. నిజంగా మంచివాడే అతను, ఉద్దేశపూర్వకంగా ఏం కాదు అని చెప్పేసి పాపం మేము అతని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా పాపం రాజశేఖర రెడ్డి గారు స్పందించడం జరిగింది. దాంట్లో ఇమ్మీడియట్గా అరెస్టులు ఏమి చేయబాకండి అని చెప్పేసి ఇమ్మీడియట్గా పోలీసు అధికారులకు చెప్పడం జరిగింది. ఆయన దాని తర్వాత హాస్పిటల్కి పోవడం జరిగింది. తర్వాత హాస్పిటల్లో కొన్ని రోజులు అలా జరగడం జరిగింది. తర్వాత రాజీ కావడం జరిగింది. ఇదేదో ఆ రకంగా అయిపోయింది అన్నమాట. సో అంత మేలు చేయడం జరిగింది. ఎవరైతే ఈ మాట అన్నారో వాళ్ళు అంతకన్నా సైకోలు, వాళ్ళతో ఎవరైతే అనిపించినారో వాళ్ళు ఇంకా సైకోలు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ను మేనేజ్ చేసేది, చైర్మన్గా ఉన్నది బాలకృష్ణ గారు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు అయి ఉండి, ఒక క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న బాలకృష్ణ గారు మెయింటైన్ చేస్తున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా బిల్లులు పెండింగ్ ఉంటే, ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే అవన్నీ కూడా పార్టీలను చూడడం, వర్గాలను చూడడం అన్నట్టుగా అందరు సమానమైన ఉద్దేశంతో